మీ అత్తగారు కార్పొరేటర్గా చేసిన అనుభవం ఉంది, మీ సతీమణి కూడా కార్పొరేటర్గా చేశారు. ఇప్పుడు ముచ్చటగా మీరు మూడోసారి మీరు కార్పొరేటర్గా వస్తున్నారు. సో ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీకు పట్టం కడతారని నమ్ముతున్నారా? మరి ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 21వ డివిజన్లో మీరు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గుర్తించారు? సో మీరు గెలిచిన తర్వాత సమస్యల కోసం ఎలా దోహదపడతారు? 21వ డివిజన్ అనేది వైశాల్యంలో చాలా పెద్దది. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేయాలని మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చి ఉన్నాయా ఈ ప్రచారంలో? వాస్తవానికి డివిజన్లో ప్రతి ఇంటి సమస్య, అదేవిధంగా ప్రతి కాలనీ సమస్య మాకు ఈ డివిజన్లో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళకున్న మీకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎలక్షన్లు అన్నప్పుడు ప్రతి డివిజన్లో ఆశావాహులు ఉంటారు. అన్న, ఇప్పుడు కరీంనగర్లో మొత్తం కాషాయ జోరు కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కార్నర్ మీటింగ్లు పెట్టి మొత్తం ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని అంటున్నారు. మరి ఈ కరీంనగర్ గడ్డ మీద ఈసారి కాషాయ జెండా ఎగరబోతుంది అంటారా? ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. కరీంనగర్ 21వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా కొండపల్లి సతీష్ బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం అన్నగారు. ప్రచారం ఎలా జరుగుతుంది అన్న మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు? కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఎలక్షన్లలో ప్రచార హోరు జోరందుకున్నది. ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతూ చేసిన అభివృద్ధి పనులను చూసి చేయగలమనే నమ్మకం మాపైన ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రజల్ని కోరుకుంటున్నాము. గతంలో కూడా కార్పొరేటర్లుగా మనం ఈ డివిజన్కు సేవలు అందించినాము. ఇంకా కూడా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పార్టీ మేము చేసిన సేవలను గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల ఆశీర్వాదం బాగుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చెప్పాలంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా, సో రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది మొదటగా? మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము. గత 40 సంవత్సరాలుగా మేము ప్రజా జీవితంలో మా తండ్రి గారు, మా మామగారు, అదేవిధంగా మా అత్తగారు, గత కార్పొరేటర్గా మా సతీమణి కొండపల్లి సరిత గారు, మేము అందరము గత 45 సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు సేవలు అందిస్తున్నాము. నేను ఉన్నత విద్యావంతుడని అయినప్పటికీ కూడా మా కుటుంబము చేస్తున్నటువంటి సేవ పట్ల ఆకర్షితున్నాయి. ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, మా మామగారు అకాల మరణం చెందడం వల్ల నేను దీన్ని ఒక కుటుంబ బాధ్యతగా తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇది శివారు ప్రాంతము. ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు నెలకొని ఉంటాయి. ఒకవైపు కబ్జాదారులకు కన్నుబడుతుంది, ఒకవైపు అభివృద్ధికి ఆమడ దూరంలో డివిజన్ ఉంటుంది, మౌలిక సదుపాయాలు ఉండడం లేదు, పేద ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది కుటుంబ నేపథ్యం ఉంది కనుక అది బ్లడ్లోనే ఉంది, అందుకే రావాల్సి వచ్చిందేమో. అదే భగవంతుని దయ, ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు మీ అత్తగారు కార్పొరేటర్గా చేసిన అనుభవం ఉంది, మీ సతీమణి కూడా కార్పొరేటర్గా చేశారు. ఇప్పుడు ముచ్చటగా మీరు మూడోసారి మీరు కార్పొరేటర్గా వస్తున్నారు. సో ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీకు పట్టం కడతారని నమ్ముతున్నారా? మరి ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో మా మామగారు, తర్వాత అత్తగారు, తర్వాత మా మిస్సెస్ చేసిండ్రు. మేము కార్పొరేటర్గా చేసినప్పటికీ కూడా నేను ఇండైరెక్ట్గా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ అవడం వల్ల. సహజంగా ఎడమ చేతికి కుడి చేతికి ఉన్నట్టే బలము డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉన్నదానికి తేడా ఉంటుంది. ఇంతకాలం ఎడమ చేతి వాటమే చూసిండ్రు. ఇప్పుడు డైరెక్ట్ నేనున్న కనుక నా కుడి చేతి వాటము, నా పనితనము, నేను ప్రజలకు ఇంకా చేరువై వాళ్ళకు మంచి చేసే అవకాశాలు నాకు వస్తాయి. నేను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తా. ఆ నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. సో మీరు ప్రచారం చేస్తున్నారు కదా ప్రధానంగా, సో మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఈ 21వ డివిజన్లో మీరు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గుర్తించారు? సో మీరు గెలిచిన తర్వాత సమస్యల కోసం ఎలా దోహదపడతారు? 21వ డివిజన్ అనేది వైశాల్యంలో చాలా పెద్దది. గతంలో ఇది 49వ డివిజన్గా, తర్వాత 39వ డివిజన్గా, తర్వాత 17వ డివిజన్గా ఉండింది. ఇప్పుడు 21వ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది శివారు ప్రాంతము. శివారు కాలనీలు, రేకుర్తి ప్రాంతాలు కలిపి ఈ డివిజన్ ఏర్పాటైంది. ఇది ప్రతిసారి ఒక కొత్త కాలనీ కలవడము, అభివృద్ధి అనేది మళ్ళా మొదటి నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇది ఏమవుతుందనంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎండ్ లేదు. ఒక కాల పరిమితి వరకే చేసినాము, ఇక అయిపోయినాయి పనులు అని చెప్పడానికి లేదు. ఎప్పటికీ
అభివృద్ధి పనులు అనేటివి కొనసాగుతూనే ఉంటాయి. మౌలిక సదుపాయాలైనటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ, విద్యుత్ దీపాలు ఇవన్నీ మేము ఖచ్చితంగా గతంలో చేసినాము, ఇంకా కూడా చేయాల్సి ఉన్నది, చేస్తాము. ఎందుకంటే డివిజన్ వైశాల్యంలో పెద్దది కనుక, గత కార్పొరేటర్లు కూడా ఎంతో అభివృద్ధి చేసినప్పటికి కూడా వైశాల్యంలో పెద్దది కనుక ఇంకా మిగిలి ఉన్నాయి పనులు. అవి ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పూర్తి చేసి మీ అందరి మన్ననలు పొందుతాను. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేయాలని మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చి ఉన్నాయా ఈ ప్రచారంలో? వాస్తవానికి డివిజన్లో ప్రతి ఇంటి సమస్య, అదేవిధంగా ప్రతి కాలనీ సమస్య మాకు నోటెడ్. మాకు మేముగానే ఎక్కడ ఏ సమస్య ఉందని తిరిగి తెలుసుకొని ఒక మిస్డ్ కాల్ మీద మేము రియాక్ట్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే కుటుంబంగా మా బత్తుల వెంకన్న కుటుంబం ఉన్నది. కొత్తగా ఇప్పుడు ఈ కొత్తవాడ, పాతవాడ, రేకుర్తి ప్రాంతాలు విలీనం అవడం వలన అక్కడ కొన్ని ప్రత్యేకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. డెఫినెట్లుగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా పార్టీ అధినాయకత్వానికి చెప్పి డెఫినెట్లుగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. ఇప్పుడు బీజేపీలో చాలామంది కార్పొరేటర్ కోసం ఆశావాహులు చాలామంది పోటీ పడ్డారు. ఇలాంటి తరుణంలో బీజేపీ అధిష్టానం మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? మంచి ప్రశ్న అండి. మొదటగా బీజేపీ పార్టీని చాలా కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన నిజాయితీ గల్ల నికార్సైన బీజేపీ కార్యకర్తలందరికీ పాదాభివందనం. మీరు కాపాడిన పార్టీ ఈరోజు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంది. మాలాంటి యువ నాయకత్వం ముందుకొస్తుంది, మాలాంటి నిజాయితీ పరులను ముందుకు తీసుకొస్తుంది ఈ పార్టీలో ఇతరులకు అవకాశం లేదు, సిన్సియర్లకు మాత్రమే అవకాశం ఉంది, ప్రజాసేవ చేసేవారికే అవకాశం ఉంది. ఈ పార్టీ యొక్క గొప్పతనం మీకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదిగినటువంటి సందర్భం. పార్టీ నన్ను గుర్తించిందంటే కేవలం నేను అనుకుంటున్నాను మా నిజాయితీ, గత 40 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి సేవ, మా కుటుంబము ప్రజాసేవకు అంకితమైందనే విషయం అధిష్టానం దాకా వెళ్ళిందని చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఓకే అని ఇప్పుడు 21వ డివిజన్ ప్రజలకు మీరిచ్చే హామీలు ఏంటి, మీ ఎజెండా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత 21వ డివిజన్లో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. గతంలో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు మాకు వెన్నుదన్నుగా ఉండి ఆపద కాలంలో మమ్మల్ని ఆదరించి ప్రతిసారి ఎలక్షన్లలో మాకు విజయాన్ని ఇచ్చి హ్యాట్రిక్ కార్పొరేటర్లుగా మమ్మల్ని నిలబెట్టిండ్రు. మహిళలకు, కుటుంబ సభ్యులందరికీ, ఓటర్ మహాశయులకు, డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటుగా మేము మహిళలకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఒక మహిళా సంఘ భవనం కోసం నేను ఇంతకాలంగా కృషి చేస్తూ వస్తున్నాను. కొందరు కబ్జాదారుల వల్ల ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మహిళలకు మహిళా సంఘ భవనం నిర్మాణం చేసి వాళ్లకు అప్పగించి వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నదే నా ప్రధాన ఎజెండా. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈ డివిజన్లో ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కానీ, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కానీ కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళకున్నో మీకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎలక్షన్లు అన్నప్పుడు ప్రతి డివిజన్లో ఆశావాహులు ఉంటారు. కొందరు పార్టీల మద్దతుతోటి పోటీ చేస్తారు, కొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇది అందరికీ అవకాశము, రాజ్యాంగం మనకిచ్చింది, దీన్ని స్వాగతించాల్సింది. కానీ ప్రతి అభ్యర్థి గెలవలేడు, గెలిచేది ఒక అభ్యర్థి. ఆ అభ్యర్థి ఎవరన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎలా నిర్ణయించుకుంటారంటే స్థానిక ఎన్నికలు ఇవి. స్థానికుడై ఉన్నాడా, అందుబాటులో ఉన్నాడా, సమస్యల మీద అవగాహన ఉన్నదా, సమస్య మీద ప్రతిస్పందిస్తాడా, మనకు మర్యాద ఇస్తాడా అనే విషయాలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు. 21వ డివిజన్ విషయానికి వస్తే కొందరు పారాషూట్ లీడర్లు తయారైనారు. ఒకరేమో విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఉన్న ఫలంగా బ్యాగులు చదువుకొని దిగినారు. మరి ఇంతకాలము వారికి ప్రజాసేవ గుర్తు రాలేదు. కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక, లబ్ధి చేకూరుతుంది కనుక ఏదో సేవ అనే పేరు పెట్టుకొని వాళ్ళు దిగినారు. అది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మేము గత 40 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ సేవ చేస్తున్నాము. ఇప్పటికిప్పుడు రాజకీయం అని మేము ముందుకు వచ్చిన వాళ్ళం కాదు. రాజకీయం అనేది మా బ్లడ్లోనే ఉంది. ప్రజాసేవ అనేది తప్ప మాకు ఇంకో విషయం తెలియదు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నారు. వారు 2-3 డివిజన్లు దాటుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదా, లేకపోతే క్యాండిడేట్ లేదా, పోటీ చేయడానికి భయపడుతున్నారా? ఇక అది వారికే తెలియాలి. ఎవరు చూడండి, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి మేయర్ అని చెప్పుకుంటున్నారు. మరి ఇంకో డివిజన్లో కూడా ఆ వ్యక్తి నేను మేయర్ అని చెప్తున్నారు.
అసలు బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తున్నాయి, మేయర్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది, ఒకవేళ మేయర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా ఎంతమంది మేయర్లు అవుతారు, ఏ డివిజన్కి పోతే ఆ డివిజన్లో మేయర్ క్యాండిడేటు, ఈయన మేయర్ క్యాండిడేటు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రజాక్షేత్రంలో నిజాయితీగా కొట్లాడాలి, ప్రజల సమస్యల మీద కొట్లాడాలి, వాళ్ళకి ఏం సహాయం చేస్తామో మనం మాటిచ్చి అది చేయాలి. ప్రలోభాలు పెట్టి, అబద్ధాలు చెప్పి, అసందర్భమైనటువంటి మాటలు ఇచ్చి, తాత్కాలికంగా తాయిలాలు ప్రకటించి చేసేది కాదు. సమస్య వస్తే ఎన్ని డివిజన్లు దాటి మీ దగ్గరికి రావాలండి మా డివిజన్ ప్రజలు? ఎలా మీకు చేస్తారు? మా డివిజన్ ఆత్మగౌరవాన్ని ఇంకో డివిజన్కు తాకట్టు పెట్టమంటారా? ఆలోచించుకోండి ప్రజరాల. మీరు కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లని టూరిస్టుల్లాగా వచ్చిన వాళ్ళం మేము కాదు. గత 40 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తున్నారు. 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలలో నేనున్నా. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. నేను మీ అందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. గతంలో పనిచేసిన అనుభవం నాకుంది కనుక మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించండి. అన్న, ఇప్పుడు కరీంనగర్లో మొత్తం కాషాయ జోరు కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కార్నర్ మీటింగ్లు పెట్టి మొత్తం ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని అంటున్నారు. మరి ఈ కరీంనగర్ గడ్డ మీద ఈసారి కాషాయ జెండా ఎగరబోతుందంటారా? ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సర్వేలన్నీ ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాయి ఈసారి అధికారం బీజేపీదే కరీంనగర్లో అని. ఎందుకంటే మెజార్టీ స్థానాలు 66 కార్పొరేటర్ స్థానాలకు గాను 40+, 40కి పైగా కార్పొరేటర్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ల టైంలో చాలా హామీలు ఇస్తారు. నేను ఇది చేస్తా అంటారు, అది చేస్తా అంటారు. సో మీరు ఇచ్చిన హామీలకు మీ డివిజన్ ప్రజలకు మీరు కట్టుబడి ఉంటారా? తప్పకుండా మేము ఏదైతే మాట ఇచ్చినామో మా డివిజన్ ప్రజలకు మొదటి నుండి కూడా మేము ఆ మాట నెరవేరుస్తూ వచ్చినాం. ప్రజలకు ఒకటే తెలుసు, సతీష్ అన్న లేదా బత్తుల వెంకన్న కుటుంబం నుంచి ఒక మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళు మా మీద పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా వమ్ము చేయము. ఓకే. సో చివరగా మీ 21వ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? 21వ డివిజన్ ఓటర్ మహాశైలారా, మా డివిజన్ కుటుంబ సభ్యులారా, మేము గతంలో చేసిన పనులు మీ ముందున్నాయి, ఇంకా చేయాల్సిన పనులు మా ముందున్నాయి. చేసిన పనులను చూడండి, ఇంకా చేయగలమనే నమ్మకము, విశ్వాసం మాపై ఉంచండి. పారాషూట్ లీడర్లను, తాత్కాలికంగా రాజకీయ పదవుల కోసం వచ్చే లీడర్లను తరిమి కొట్టండి. ఎందుకంటే వాళ్ళు మీకు సేవ చేయడానికి రావడం లేదు, అధికార దాహంతో వస్తున్నారు. కేవలం అధికారం కోసం వస్తున్నారు. ప్రజాసేవ లక్ష్యంగా బత్తుల వెంకన్న గారి ఆత్మశాంతి కోసము ఇది బత్తుల వెంకన్న డివిజన్ అనే పేరున్నది. వాస్తవానికి మా డివిజన్కు డివిజన్ నంబర్ ఉండదు. మా ప్రజలల్లా ఇది బత్తుల వెంకన్న డివిజన్ అని ఉంటుంది. మరి అలాంటి డివిజను బత్తుల వెంకన్న గారి ఆత్మ ఇది. ఆ డివిజన్ను ఎల్లవేళలా కాపాడుకోవడము, ప్రజలందరినీ మా కడుపులో పెట్టుకొని, మా హృదయంలో పెట్టుకొని చూసుకోవడము మాకున్నటువంటి ఏకైక లక్ష్యము. సో మీకోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము, మిమ్మల్ని కాపాడుకుంటాము, మీకు అండగా ఉంటాము. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కబ్జాకోరులను, దగాకోరులను, తాత్కాలిక ప్రయోజనాల కోసం వచ్చే వాళ్ళను మీరు ఆదరించకండి. స్థానికంగా ఉండి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే బత్తుల వెంకన్న కుటుంబం ఇది. మీ కొండపల్లి సతీష్ అన్నను నేను. గతంలో మీకు ఎంతో సేవ చేసినాను. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తానికైతే ఇది 21 డివిజన్ కాదు, బత్తుల వెంకన్న డివిజన్ అని కూడా చాలా మంది అంటున్నారని కూడా చెప్తున్నాడు. సో మాది రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం, ప్రజలకు మేము ఎల్లవేళల సహకారాలు తీస్తాం. మాది ఆల్రెడీ స్థానికంగా ఉండే లీడర్ను కాబట్టి మీకు ఏ రాత్రి కూడా మా గడప దాటితే మేము మీకు అన్ని సేవలు చేసి పెడతామని కూడా చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా మాకు భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాడు.